విల్ స్టార్ట్ విత్ లింగప్ప గౌడ్. ఎనీబడీ ఇస్ దేర్? ఎవడ్రాగా గేట్లా? గుడ్ మార్నింగ్ అవ్వా. నీ యవ్వ మేమేం కొనంపా? అవ్వా నేను అమ్మే టైప్ కాదు, అమ్మేసే టైప్. హే బ్లాక్ మ్యాన్, లింగప్ప గౌడ్ ఎక్కడమ్మా? ఆడున్నాడు. ఏం కావాలి? డబ్బులు. ఆడ అమ్మకి చెప్పో. మీకు ఆల్రెడీ ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, తిరిగిస్తే తీసుకెళ్ళిపోతా. తుత్తరికి కీలాకల పైసలు తీసుకొనడే గాని ఇచ్చులేదు బిడ్డ. చా ఊరుకోవా, నువ్వు నీ చేదస్తాం. ఇచ్చి పుచ్చుకోవడం సమాజ ధర్మం. ఏమంటావు? బ్యాంకులో లోన్ ఇస్తారు, మనం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. కరెక్టే సార్? చెక్క క్యాషా? ఇచ్చేయండి రా. సాలిడ్ ఇచ్చాడు. నేను అడిగింది ఏంట్రా? నాకు ఇవ్వాల్సిందే కదరా. నోట్లోంచి ఇంకా మాటలొస్తున్నా ఏం కొడుతుర్రా మీరు? ఏంటి అసలు నువ్వు? నేను అడిగిన డబ్బులు రా, దెబ్బలు కాదు. రే కాలు పట్టేసుకుంటారు, కోటి కోసం సీటీ కోసం కుళ్ళ పడుస్తున్నారేంట్రా? అరే గీత తొక్కితే ఫ్యామిలీ పనికి రాకుండా పోతాంటారు. రే ఆపంటారు. రే తిరిగేస్తున్నారేంట్రా? నేను గబ్బిలానా? అవా నాకు అసలు యోగా కూడా రాదు. అవా దించమని చెప్పవా, కళ్ళు తిరుగుతున్నాయి. వదలను సార్, రివర్స్ లో రకరకాలుగా ఉంది. నన్నే పైసలు ఆడుతారా సాలే? ఓడిపోయి పని చూసుకోండి. సార్ మీరు మొత్తం డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వరు సార్. మీకు ఏమీ ఫెసిలిటీ కూడా ఇస్తా సార్, ప్లీజ్ సార్. ఆఫర్ మీరు కాదు మాస్టారు, వాళ్ళు ఇవ్వాలి. ఎవరు మాస్టర్ మీరు? ఫోన్ బిల్లు కోసం వచ్చాను. 4 days అయ్యింది. ఎంత? 500. మీదెంత? 10 లక్షలు. అబ్బా, మీ లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది మాస్టారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు. అన్నం పట్టుకురావే. మమ్మీ సినిమాలో మమ్మీ కంటే లింగప్పగాడు మమ్మీ చాలా పవర్ఫుల్. వణికే వయసులో కూడా వణికించేస్తుంది. దాని బలుపు చూసారా మాస్టారు? చేపల కూర వెళ్ళేదండి జిన్నత్తముండా. చేపల కూర వేసుకురా. చెరి వెండిపోయి మనం ఏడుస్తుంటే దానికి చేపల కూర కావాలంట. చూసారా మాస్టారు? సార్ మీరు ఎంత ఇచ్చినా తీసుకెళ్ళిపోతాను సార్, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్ ప్లీజ్. వాళ్ళు కరగరండి, మీరు అరవకండి, వేస్ట్. ఆ ట్రై చేయడం ఆపి కాసేపు పడుకోండి. ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది మాస్టారు. అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు, ఏమైంది? తాడు లూజ్ అయింది. వద్దు మాస్టారు, వద్దు మాస్టారు, మీరు వెళ్ళిపోతే ఏమైపోయి నన్ను అడుగుతారు మాస్టారు. అయితే మీరు నాతో వచ్చాను మాస్టారు. వద్దులేండి మాస్టారు, 4 రోజులుగా వేలాడి సడన్ గా నడవాలంటే కష్టమైపోతుంది. మీరు బయలుదేరండి. ఓకే మాస్టారు. జాగ్రత్త మాస్టారు, సౌండ్ అయితే ముసలి మమ్మీ లేస్తుంది. లేస్తే మీరు హ్యాండిల్ చేయండి మాస్టారు. అమ్మో మాస్టారు, మమ్మీ లేచింది. పారిపోతుండ్రా దశవతలేడు. తలకాయని బ్లేడ్ మోటార్లో నూకరా, తుక్కడలు అయిపోవాలి. చందు తలుపేసైరా.
ప్రౌడ్. అడిగి తీసుకెళ్దామని వచ్చాను కాబట్టి నువ్వు ఇచ్చింది తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళిపోతాను డిసైడ్ వచ్చానుకో, నేను అడిగే లోపల ఇచ్చేస్తావు. ప్రిపేర్ అయిపో, తిరిగి వచ్చి పైసా వసూలు చేస్తా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇక అంజిగాడి కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. నమస్కారం. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా. థాంక్స్. ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడు చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు. ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల్ నరసింహంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే ఎవరు? రాసిపెట్టి ఉండాలి. అనుకున్నది అవునప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమెడియన్కి అడ్జస్ట్ అవ్వలే. నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్ లో చేయాలి. కాంప్రమైజ్ ఏంట్రా కాంప్రమైజ్? ఏం బతికిరా నీది? ఒక స్టవ్ ముష్టి 4 గిన్నె 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్. ఉన్నదాంట్లో సరిపెట్టుకోమనేది చేతగాని వాడి చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం. ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పే సెలెక్ట్ చేయి. తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్ ఎలియాస్ గనీభాయ్. మంచిగా చెప్తున్నా జర పైసలు. గణేష్, నేనే ఏం కావాలరా భయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. డబ్బులు తీ. నేను ఎందుకు ఇస్తారా భయ్ నీకు? లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టకపోతే మీరు ఎవరొచ్చు కట్టుద్దారా? డబ్బులు తీ. అరే తీసుకుందే ఎక్కువ నీకరా? వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా. నాకు పైసలు తీ. మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అర్థమైన టైం రా భయ్, ఇంటికి పోయి తెచ్చిస్తా. అంగుళం కదిలిన దింపి పడుతుంటా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాట్టున్నా. భయపెట్టాడ్రా. ఇదిగోనా లెక్క పెట్టు. షో కథం చేసేస్తాను. కరెక్ట్. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా. తగ్గితే నోటుకు వచ్చి ఏర్పాటు పెడతా. లెక్కటనే. పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి, నీ ముందే బోని కొట్టేశా. పనే దేవుడు అన్నారు. నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్కి వచ్చి కలు. ఓం నమః శివాయ. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావన్నమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకున్నామేమో. నేను కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు వద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లుంటే తెలుసు. ఆంటీ, మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా. అయితే ఆంటీ కూతురు ఇది. కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటిపళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఇంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడుబారులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు. శ్రీశైలం యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా.
ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలనే కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావాల్సింది వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈడు సర్ఫ్లో నానబెడతాడు. అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్ వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి. వాడు విషయంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి వాడితోగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసింది అంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు. ఇప్పుడు ఏంట్రా పాట? తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు, భయపెట్టే వాడే ఈ లోకానికి వాసుడు. దేవుణ్ణి నమ్మేవాడు నమ్మని వాడు, చంపేసే వాడికి అయిపోతాడు దాసుడు. వాడొస్తుంటే కళ్ళల్లో కారం, వాడంటేనే భయపడగా నేరం. వాడి మాటల్లో తుపాకీ ఠాం ఠాం, అడుగేసే చోటల్లా భూకంపం. మాసుగాడే వీడు, మసాలంగాడో. మాసుగాడే వీడు, మసాలంగాడో. తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు, భయపెట్టే వాడే ఈ లోకానికి వాసుడు. చరిత్రనే సృష్టించే చేవగలిగుండోడు, బిగించిన చక్రంలో యాడ ఉంటాడు. ధరిత్రినే ఊపేసే కాటి దమ్మున్నోడు, వలసిన గాల యాడ ఉంటాడు. సవాలుకే సవాలు కాడు, తలంచనోడు కులాసగాడు. మాసుగాడే వీడు, మసాలంగాడో. మాసుగాడే వీడు, మసాలంగాడో. థ్యాంక్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసో లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం నీ కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసే చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో, లేకపోతే నాకన్నా బెటర్ ఒకటి దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికి తినలేదు కానీ ఫ్యూచర్ మొత్తం అందే. చూడ్డానికి యావరేజ్గా ఉన్న మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
నంబర్ ఇచ్చాళ్ళు ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్, హెయిర్ స్టైల్ బ్యాడ్, ప్రతిదానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్, వర్కౌట్ అవ్వదు. సారీ, నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే 1 minute, రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు. ఎందుకంటే నేను పన్ను. గో. సరాసరి కళ్ళల్లో కళ్ళు పెట్టేవాడు కరెంటులా గుండెల్లో కోల పెడతాడు అక్షరాలలో దూరేసే మాయమంతరగాడు పరపరి ఒళ్ళంతా మంట పెడతాడు వెంటాడతాడు వెనక్కిపోడు కలల్ల దూకి కలబడతాడు సుక్కాడే వీడు మసాలంగాడో మా సుక్కాడే వీడు మసాలంగాడో మావ నాకు ఆ పాప కావాలి, కానీ నేను ఒప్పుకోను. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. ఏయ్,